28 నేను చదువుతా. నిర్గమన 4:28. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలకమన్న మాటలన్నిటినీ, ఆయన చేయనాజ్ఞాపించిన సూచక క్రియలన్నింటినీ అహరోనుకు తెలిపెను. ఎందుకు తెలపాలా? అందరికి అన్ని చెప్పరు, అందరికి పంచుకోరు. సంఘాలు గుర్తుపెట్టుకోండి. అందరు కూడా పంచుకోకండి కూడా. ఇదేందని ఎడ చెబుతామంటే దుర్బోధ కాదు, ఇక్కడున్న బోధే. ఎవరు చెప్పాడు? సొంత అన్న అనే? ఎవరతను? బాగుగా మాట్లాడగలడు, మంచి సాక్ష్యం కలిగినోడు. దేవుడు ఇస్తే సాక్షే. నీ గురించి నా గురించి అట్లా ఇస్తాడా దేవుడు? సేవకులు ఇస్తారు నీ గురించి, మీరు నా గురించి ఇవ్వాలి. మన గురించి ఎవరు ఇవ్వాలి? పైన మనం సరిగిపోయిన ప్రభు చక్కగా సాక్ష్యం ఇస్తాడు మన గురించి. దేవుడే అహరోనుకు సాక్ష్యం ఇచ్చాడనమాట. అహరోను గురించి అతను బాగుగా మాట్లాడగలడని. చూడు, అందరికీ అన్నీ చెప్పరు. కొంతమంది చెబుతుంటారు, కొన్ని పంచుకుంటుంటారు సందర్భాన్ని బట్టి. చూడు, మోషే అహరోనుతో పంచుకున్నాడంటే, మోషే యొక్క ఎంగిలిపాలు తాగి పెరిగాడని చెప్పి, అహరోను యొక్క ఎంగిలిపాలు తాగి పెరిగినందుకు మోషే అహరోనుకి పంచుకోవట్లా. అహరోను ఎట్లాంటి అంటే నిష్కపటంగా ఉన్నాడనమాట అక్కడ. అంటే నిష్కపటమైన సహవాసాన్ని దేవుడు అప్పచెప్పాడు. ఎందుకంటే మండుచున్న పదనుభవం బట్టే ఏ సహవాసం వచ్చింది అతనికి, మోషేకు అహరోను ద్వారా మంచి సహవాసం దొరికింది.